నీ బాధ ఏంది? నువ్వు ఏడ చూసినావు? వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకుంటుంటే ఆమె వాళ్ళు పొమ్మన్నది రమ్మన్నది. ఇలా ఒక మాట మాట్లాడినావు నువ్వు. ఇందులో ఏం మాట్లాడినావు అక్క? ఇగో ఇప్పుడు దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇగో కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు కదా. చెప్పినావు కదా. మరి ఎన్ కన్వెన్షన్ కేటీఆర్ ఉలగొట్టలే కాక, కేటీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఉలగొట్టలేదు కదక్క. మరి ఇప్పుడు కేటీఆర్ ప్రభుత్వం దిగిపోయినాక, బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినాక రేవంత్ రెడ్డి గారు కదా కూలగొట్టింది. మరి రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు చెప్పిన ఆరోపణల ప్రకారము మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు, వాళ్ళు ఎవరిని పంపించలేదు. దేనికోసం మీరు ఎన్ కన్వెన్షన్ వాళ్ళని కూలగొట్టిరు? దీనికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు. మరి ఇప్పుడు నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అది కేటీఆర్ అట్లా ఆరోపణలు అట్లా అడిగిండు, అందుకే ఆమెను పంపలేదు కాబట్టి చేసిన చెప్తా ఉన్నావు కదా. మరి ఇలా కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, కేటీఆర్ గారి హయాంలో కాదు. మరి కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారి హయాంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాక మొన్న 2 నెలల క్రితం కూలగొట్టిర్రు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎవరిని రమ్మని అడిగిండు? రేవంత్ రెడ్డి గారి దగ్గరికి ఎవరిని పంపించలేదు. ఎందుకు అందుకోసమే కూలగొట్టిర్రా ఎన్ కన్వెన్షన్ హాల్ని. ఇప్పుడు కొండా సురేఖ గారి వ్యాఖ్యలకు ఆమెనే సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి నా ఫోన్ ఎత్తే నేను గిదే ప్రశ్న అడుగుతా అక్క, నేను గిదే ప్రశ్న అడుగుతా. మరి ఇలా మళ్ళా వాళ్ళకేదో పెళ్ళిళ్ళు అవి కుదిరినాయి. మరి ఇప్పుడు ఏంది కథ? అసలు మాట్లాడేటప్పుడు జర్రా మనం మహిళని నేను అనేటువంటి సోయి ఇంగితం ఉండాలి కదా. ఆ సోయి ఇంగితం లేకుండా ఏది పడితే అది మాట్లాడితే ఏ విధంగా చెప్పు? నువ్వు చెప్పినటువంటి వ్యాఖ్యలకే ఇలా ఒక్కసారి ఆపాదించుకుందాం. నువ్వు చెప్పినవి నిజమైతే మరి అప్పుడే కూలగొట్టాలి కదా. కేటీఆర్ హయాంలోనే కూలగొట్టేసేయాలి కదా మొత్తం. మరి కూలగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా, కూలగొట్టింది రేవంత్ రెడ్డి గారు కదా. మరి రేవంత్ రెడ్డి గారు అడిగిర్రా ఎవరినైనా రమ్మని? లేకపోతే రేవంత్ రెడ్డి గారు సర్కార్లో ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అడిగిర్రా? మరి ఎవరు అడిగితే ఎవరికి పంపించకపోతే ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టిర్రు? ఏం పంపించాలి? ఎవరిని రమ్మని అడిగిర్రు? వీటికి సమాధానం చెప్పు ముందు నువ్వు.